అది చూసారా, మళ్ళీ వాల్యూస్ అంటే అట్లా ఉంటాయి. చివరిలో చక్కగా మంచి డౌన్ టు ఎర్త్ పీపుల్ అని అనిపించుకున్నారు. వండర్ఫుల్గా చెప్పారండి. చాలా విషయాలు ఇక్కడ జరగడమే నిజంగా అరుదు. అయితే అది వరకు మీద కంపేర్ చేస్తే ఇప్పుడు మాకు కూడా, మేము మార్గదర్శిలో చేరాము, మేము కూడా ఒక బైక్ కొనుక్కున్నాం. అలాగా ఇక్కడ కూడా అవకాశాలకి చాలా చాలా దారులు మాకు కనపడుతున్నాయి. సో వండర్ఫుల్ మీరందరూ ఇక్కడ వచ్చి. ఇప్పుడు ఇదనే కాదు, ఐ థింక్ ఇంకా చాలా ఉన్నాయి మేము చూడబోయేవి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ వర్డ్స్. మరి ఈరోజు కార్యక్రమంలో అతి ముఖ్యమైనటువంటి మ్యూజిక్ లాంచ్ కార్యక్రమం. అంటే మనకి ఇంకా వీడియో తయారవ్వలేదు, ఆడియో అయితే ఉంది, కానీ అది కూడా మనం తర్వాత వీడియోతో పాటు రిలీజ్ చేస్తామా వినిపిస్తామా అనేది నాకు ఇంకా ఐడియా లేదు. కానీ ఆడియో ఇప్పుడు కొంచెం వినిపిస్తాం. దానికి ఒక ఒక పల్లెగో ఏదో విని మనము ఆ సీడీని ఒక ఫార్మాట్లో లాంచ్ చేసే కార్యక్రమం చేద్దాం. సో ఆడియో ఒకసారి వినిపిస్తారా?
వన్స్ అగైన్ పార్టీ గారు ఎన్నిసార్లు ఆ పాట ఆ లైన్స్ విన్నా దాని వెనకాల మీరు కనిపిస్తున్నారు. వెంటనే గట్టిగా టైట్ హగ్ ఇవ్వాలనిపించింది అని చెప్పాను నేను మీకు. సో ఐఎమ్ స్టిల్ డ్యూ ఫర్ దట్. యూ కెన్ స్టిల్ గివ్ హిమ్ అ హగ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఎంత బాగుంది పార్థు గారు. ఆ రోజు మేము జస్ట్ వాట్సాప్లో వినదానికంటే కూడా ఈరోజు ఇంకా మైక్లో వింటుంటే నాకు ఆ ఒక్క లైన్, ఎవరో శృతిలో నా రాగం పాడాలి అవసరం లేదు, ఎవరి జీవితం వారిది, ఎవరి గెలుపు వారిది, ఎవరి మజిలీ వారిది. ఆ మధ్యలో సిరివెన్నెలు కూడా వేశారు నడిరేయిలో. సో ఐ థింక్ ఆ స్ఫూర్తి కనబడుతుంది అండి. ఎంత కోఇన్సిడెన్స్ అంటే నా ఉచ్ఛ్వాసం కవనం అనే కార్యక్రమం ఇక్కడ జరిగే రోజు అది ముందుగా ఈరోజు చిన్న గణపతి పూజ లాగా చేసినట్టుగా మాటలన్నీ వచ్చాయి. వండర్ఫుల్. ఎలా ఉంది చెప్పండి ఒకసారి ఆడియన్స్గా మీరు. అండ్ శ్రీజ, నోట్ ఐ హ్యావ్ టు టాక్ టు యూ. వండర్ఫుల్, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. చాలా నువ్వు పాడావా అని డౌట్ వచ్చేంత చాలా బాగా పాడావు. అంటే ఎంత స్వీట్గా ఉందంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ గోపి గారు, నైస్. వాట్ ఏ గుడ్ స్టార్ట్ ఆఫ్ స్వప్నాల నావా. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన అంటే ఒక నమూనా లాంటి ఒక సీడియోని మనం ఆవిష్కరిద్దాం. ఒకసారి ఆవిష్కరించాక మనం ఇంకా అతిథులు ఇంకా ఒకళ్ళిద్దరు కూడా ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పి మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తీసుకువెళ్దాం ఈ కార్యక్రమానికి. కొటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అందరి కరతాళ ధ్వనుల మధ్య లెట్స్ లాంచ్ దిస్ మ్యూజిక్ లోగో ప్లీజ్. లాంచ్ చేయవలసిందిగా ఆదిత్య గారిని, పార్థు గారిని. సో ఈ పాట ఇంతే అందంగా తన ప్రయాణాన్ని ఎన్నో దశ దిశల ముందుకు తీసుకెళ్ళి అద్భుతమైన విజయం సాధించాలని కోరుకున్నాం మనందరం కూడాను. స్వప్నాల నావా మ్యూజిక్ వీడియో లాంచ్ శ్రీ క్రియేటివ్స్ ప్రొడక్షన్స్ బై శ్రీజ కొట్టారు సింగర్గా, పార్థు గారు మ్యూజిక్ డైరెక్టర్, వి ఆదిత్య గారు డైరెక్టర్ అండ్ గోపీకృష్ణ కొట్టారు గారు ప్రొడ్యూసర్. కంగ్రాచులేషన్స్ అండి, అభినందనలు మా అందరి తరఫు నుంచి మీకు. సో గోపి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్రాస్ రోడ్స్ మీడియా వినోద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ అండ్ దిస్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ అకేషన్ ఫర్ అస్. మీకు అర్థమైంది. ఆబ్వియస్గా ప్రతి మంచి ఎఫర్ట్ వెనకాల కూడా చాలా హార్ట్స్ అండ్ చాలా వర్క్ ఉండుంటుంది, అది మీకు అందరికీ తెలుసు. సో ఇంతమంది దగ్గరికి వచ్చి దీన్ని తీసుకొని రావడానికి పాట విన్నారు, ఈవెన్చువల్గా వీడియో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. పార్థు గారు వన్స్ మోర్ అండ్ ఇస్మాయిల్ గారు ఇవాళ మీరు టైం తీసుకొని వచ్చినందుకు. అండ్ హీ హెస్ బీన్ ఇస్మాయిల్ గారిని నాకు ఫస్ట్ టైం కనెక్ట్ అయిపోయినప్పుడు హీ హెస్ బికమ్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ సుబ్బిరామిరెడ్డి గారు ఆఫ్ డాలాస్ అని. అందరినీ కలిపిపోతే అందరినీ ఒక దగ్గర తీసుకొని హీ మేక్స్ ఎవ్రీబడి అ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇస్మాయిల్ గారు. అండ్ థ్యాంక్స్ పార్థు గారు. ఐ నో మన బిజీ షెడ్యూల్ అండ్ ఖచ్చితంగా అందరూ నా ఉచ్ఛ్వాసం కావడం ప్రోగ్రామ్ దీని తర్వాత అందరు రావాలి. నా రిక్వెస్ట్ కూడా పార్థు గారితో పాటు ఖచ్చితంగా 100% పార్థు గారిని మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే యూ షుడ్ బి దేర్. సో సీతారామ శాస్త్రి గారిని పార్థు గారి మాటల్లో సెలబ్రేట్ చేసుకుందాం. పార్థు గారి గురించి ఒక మాట చెప్పాలనుకున్నాను. మా పాప 2016లో సాగర్ శిష్యురాలుగా మారింది. సో ఒక గణేష్ సాంగ్ అమ్మ మీద ఒక పాట పాడింది. సో అది నేర్చుకోవడం వల్ల అంటే సాహిత్యం అనేది మనకు ఎంత దగ్గర అవుతుంది మన జీవితాలకి అంటే, మా మేనమామ గారు లాస్ట్ టైం వచ్చారు, అంటే లాస్ట్ ఒక 1 month తను పాస్ అయిపోయారు, చనిపోయారు. సో ఆ పాట తను పాడితే తన కళ్ళలో నీళ్ళు వచ్చాయి. దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. ఐ స్టిల్ చెరిష్ అండ్ రీజన్ ఒక విద్యార్థికి, చిన్న పాపకి ఒక పాట నేర్చుకోవడం అనేది తన జీవితంలో ఒక మామూలు విషయం అనుకుంటాం, కానీ దానివల్ల జరిగే ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో అట్లాంటిది ఐ రియలీ విష్ శ్రీజ బ్యూటిఫుల్. ఎంత బాగుందంటే సాంగ్, ఐ వాజ్ జస్ట్ ట్యాపింగ్ మై ఫీట్. దీంట్లో కూడా శ్రీనల గారు సాలూరి గారి గురించి ఒక పాట రాశారు, దాంట్లో ఆయన మెన్షన్ చేశారు పేరు. అలాగే ఈ అబ్బాయి కూడా లిరిసిస్ట్ శ్రీనల్ గారిది ఒక మెన్షన్ చేశారు, అది కూడా బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మేడ్ మై డే డాలస్లో వర్క్షాప్ చేసినప్పుడు ఒక ఆయన నన్ను అడిగారు, వర్క్షాప్ చేయక ముందే, నేను టీచింగ్ అప్పుడే మొదలు పెట్టినప్పుడు,
5 రోజులు ఏం నేర్పిస్తారు సార్ సంగీతం? నిజమే, జీవితం అంతా నేర్చుకున్నా ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళలేనటువంటి మహాసాగరం. 5 రోజులు ఏం నేర్పిస్తారండి? అప్పుడు దాట్ క్వశ్చన్ మేడ్ మీ థింక్, ఓకే సంగీతం ఏం నేర్పిస్తానో తెలియదు కానీ నేను నేర్పించే ప్రతి పాట వాళ్ళ జీవితాంతం గర్వంగా పెద్దల కోసం లేకపోతే దేవుడి సన్నిధిలో దేశం కోసం పాడుకునేలాగా ఒక రమణ కీర్తన, ఒక అమ్మ మీద కీర్తన, హ్యూమన్ వాల్యూస్ గురించి ఒక పాట, లేకపోతే తెలుగు భాష గురించి ఒక పాట, లేకపోతే దేశం గురించి ఒక పాట వాళ్ళకి అర్థమయ్యేది తెలియదు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు పెద్ద అయ్యాక ఏదో సురేష్ గారు వర్క్షాప్ కండక్ట్ చేశారు, గోపి గారు అని వాళ్ళని హెల్ప్ చేశారు, లేకపోతే పార్థం ఆయన ఎవడో వచ్చి అక్కడి నుంచి ఏదో చెప్పాడు. పెద్ద అయ్యాకైనా వాళ్ళకి ఒక మెమరీని క్రియేట్ చేస్తే ఆ మెమరీ దే విల్ టేక్ ఇట్ అ లాంగ్ వే విత్ దెమ్ అనేది మై థాట్ అనమాట. ఇవాళ మీరు చెప్పిన దానికి అది ఆ క్వశ్చన్ నన్ను అడిగిన పడ్డానికి నేను ముందు నమస్కరిస్తూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir. And then I know that we have to rush, and particularly Meena garu and Shastri garu, thank you for taking time. Because I know you are all busy and schedules, and in Madhilo you spent a couple of hours with us. Thank you so much. Aditi గారి గురించి చెప్పక్కర్లేదు సార్, మీరు జయ గారు ఆల్రెడీ అన్నారు, డౌన్ టు ఎర్త్ మాట్లాడడం అంటే డౌన్ టు ఎర్త్ లోపల ఉండడం అని. సో అది మీలాంటి వాళ్ళని చూస్తే, రన్నింగ్ ఎగ్జాంపుల్స్ చూస్తే మాకు మా పిల్లలకి అందరికీ కూడా డౌన్ టు ఎర్త్ ఉండడం అంటే ఏంటో కూడా తెలుస్తుంది, ఊరికి మాట్లాడడం కాకుండా. లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ది ఎక్సైటింగ్ వర్క్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ గారు తీసుకొచ్చినారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ది గుడ్ థింగ్స్. అండ్ మీ అందరికీ పర్టికులర్గా ఐ నో వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, టైం తీసుకుని వచ్చారు, ఎండలో కూర్చోబెట్టాను. ఫస్ట్ అపాలజీస్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, చక్కటి ఒత్తులతో కూడిన తెలుగును పలికి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు జయకళ్యాణ్. భావం కాకుండా భావస్ఫూరకంగా కార్యక్రమాన్ని, ఎందుకంటే సాహిత్య ప్రధానమైన కార్యక్రమం, మహానుభావుని తలుచుకుంటూ కూడా అలాంటి మనం మాట్లాడితే ఇబ్బంది. ఆయన అంత గొప్పగా రచన చేయకపోవచ్చు కానీ అట్లీస్ట్ భాషనైతే ప్రేమించాలి. అలాంటి కార్యక్రమానికి ఇలాంటి సంధానకర్తలే సముచితమైన నిర్ణయం ఆవిడ ఎన్నుకోవడం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ జయ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆబ్వియస్గా మనం ఫ్యామిలీ అండ్ వెంటనే వచ్చి అందరినీ కలిపి వాళ్ళందరినీ ఏ భాషలో ఎలా పిలిస్తే ఎవరికి నచ్చుతుందో అలా పిలిచినందుకు మళ్ళీ. అండ్ అలాగే డాలస్ సుమ గారు కొత్త టైటిల్ వచ్చేసింది ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ భాస్కర్. అండ్ అలాగే వెంకట గారు టైంకి అలా వచ్చేసి మొత్తం మ్యూజిక్ సెటప్ చేసినందుకు. అండ్ యాజ్ యూజువల్ మనకి డాలస్పురంలో మనకి అలవాటు అయిపోయింది, పర్టికులర్గా మన డిస్కో నగరంలో ఇంకా ఎక్కువ అలవాటు అయింది. ఆ క్షణంలో అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందర టక్టగా అరేంజ్మెంట్స్ చేసుకోవడం. పార్థ గారు పొద్దున ఊరికి అలా వచ్చింది, సార్ ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్ అన్నారు. కానీ అక్కడి నుంచి ఐ థింక్ ఇట్ వెంట్ ఫ్లాలెస్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టీమ్. విజయ్ అండ్ వెంకట్ పర్టికులర్గా అప్పటికప్పుడు వచ్చేసావు మొత్తం అంతా చేసినందుకు. విజయ్, కిరణ్ అండ్ మొత్తం మా టీం మొత్తం కూడా యాజ్ యూజువల్ we have showed up and thanks for making this event such a wonderful afternoon for us. And ikkadi nunchi manandram ఈవినింగ్ వెళ్తున్నాము. నా ఉచ్ఛ్వాసం కావాలని చూద్దాం. అండ్ we will continue the celebration. Thank you.